బాడీలో బ్లడ్ ఎక్కువగా ఉంది, ఏం తాగుతున్నావు అని అడిగారు డాక్టర్ గారు. చెప్పకపోయావా రోజు మా ఆయన రక్తం తాగుతున్నానని? అవునండి, పెళ్ళైన మగవాళ్ళకి ఎందుకు పొట్టలు వస్తాయి? మా బాధలన్నీ కడుపులోనే కదా దాచుకునేది, అందుకే. మన కాంతమ్మ గారు కోమలకు వెళ్ళిపోయారంటే. మొన్న మన ఇంట్లో పూజ ఉంది రమ్మంటే రాలేదు గాని ఆవిడనా అలా ఆయననా కోమాకి గోవాకి బాగానే తిరుగుతున్నారు. వస్తే బుర్ర తక్కుదానా, ఆవిడికి ఒంట్లో బాగోలేక కోమలకు వెళ్ళారంట. ఒంట్లో బాగోలేనప్పుడు ఇంట్లో ఉండాలి గాని అక్కడికెక్కడికి తిరుగుతారేటండి. అయినా మన ఇంట్లో పూజకి రాలేదు, ఆవిడ గురించి నా దగ్గర చెప్పకండి. మేడం, మీ హస్బెండ్ ని చంపేశారు, కారణం ఏంటి? తాగి ఇంటికొచ్చిండు. తాగేసి వస్తే చంపేస్తారా? అన్నమేయి అరుణ అన్నాడు. అన్నం వేయమంటే చంపేస్తారా? నా పేరు లావణ్య. అవునా, చంపేయడమే కరెక్ట్ అండి. ఎక్కడికి వెళ్తున్నావు? పార్క్ పోతున్నా. జాగ్రత్త, అక్కడ జంతువులకు ఎలా లేదంట. అందుకే నేను తీసుకోపోవట్లేదు. మంగళసూత్రం దొంగతనం చేసిన వాడికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు శిక్ష అంట. కానీ మంగళసూత్రం కట్టిన వాడికి జీవితాంతం శిక్ష. ఈ రోజు మీ ఇంట్లో వంట ఏం చేశారు? ఉప్మా. ఎలా ఉంది ఉప్మా? ఉప్మా చెత్తలా ఉండింది, కానీ మా వైఫ్ చెప్పలేను. ఎందుకు? బాగుంది అంటే ఇంకో 2 గంటలు నా ప్లేట్ లో వేస్తాది. బాలేదంటే అదే గంటతో నా నెత్తి మీద 2 దెబ్బలు వేస్తాది. ఇగోనే చాయ్ తీసుకో. నేను చాయ్ మానేద్దాం అనుకుంటా. ఎందుకు? చాయ్ తాగితే నల్లగా అవుతారట. నా రక్తం తాగుతున్నావు, ఏమన్నా ఎర్రగైతున్నావానే? తీసుకో. బావా ఏంటి చెప్పా? బంగారం పాతదే కొత్తది కొనలేదా? పెళ్ళాము పాతదే కొత్తది తెచ్చుకోనా తెచ్చుకోనా? ఏం అవసరం లేదులే. నేను కానీ నేను చేసుకోకపోతే మంచి తెలుగున్న అమ్మాయిని చేసుకుంటుండే. తెలివైన వాళ్ళు ఎవరైనా నేను చేసుకుంటారా? ఫోన్లే, నీకు తెలుగు లేదని ఒప్పుకున్నావుగా. ప్రియా, నువ్వు శుభలగ్నం సినిమా చూసావా? చూసా, ఎందుకు? అందులో ఆమెని జవది బాబుని 2 కోట్లకు అమ్మేస్తుంది కదా, అట్లా నువ్వు నన్ను అమ్మేస్తావా? పిచ్చా నీకు? ఏమైంది? 5 కోట్లు తక్కువ కమ్మను. నీ కాకుర్తి. రేపు పొద్దున్న మా ఆయన్ని పెళ్ళాక ఏమని పిలుస్తానో తెలుసా? ఏమని పిలుస్తారు? ఏమండి, ప్రేమ చాలా గుడ్డిది కదా. అవును, మరి పెళ్లి జిడ్డుది. ఎందుకు? ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా గానీ ఫోన్ మీద ఫోన్ చేసి ఇంకెక్కడ ఇంటికి రావా